ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో ఓ ప్రాముఖ్యమైన మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. గడిచిన కాలం అంతా దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నా జీవితంలో చేసిన ఒక మేలుని ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జూలై 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు ఉపవాసం ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు ఉపవాసం ఉండడానికి దేవుడు సహాయం చేశాడు, 2 నెలలు. అదే రీతిగా మరి సెప్టెంబర్ మాసము 1వ తేదీ నుండి సెప్టెంబర్ మాసము 30వ తేదీ వరకు ఉపవాసాలు ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అనుదినము దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ప్రార్థనలో గడపడం, ఈ కార్యాలు తప్ప బయటికి వెళ్ళడము, వేరే ఏ యాక్టివిటీస్ చేసుకోకుండా కేవలము వాక్య ధ్యానము, ప్రార్థనలో గడపడానికి దేవుడు సహాయం చేశాడు. మీటింగ్స్ ఉన్న సందర్భంలో మటుకే బయట ఆయా ప్రాంతాలకు వెళ్ళగలిగాను తప్ప మిగిలిన సందర్భాల్లో మిగిలిన పనులన్నీ కూడా ప్రక్కన పెట్టి 3 నెలలు దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. 3 మాసములు కలుపుకుంటే 92 రోజులు వచ్చింది. కనుక మరి అక్టోబర్ 8వ తేదీ వరకు, అనగా ఈ రోజు వరకు ఉపవాసం అంటే 100 రోజులు అవుతుంది. కనుక ఈ 100 రోజులు ఉండడానికి దేవుడు సహాయం చేశారు. ఇంతకుముందు 6 నెలలు ఉపవాసం ఉన్నటువంటి సందర్భం ఉంది. అయితే ఈసారి దేవుడు 100 రోజులు ఉపవాసం ఉండడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఉపవాసంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, మరి మా ఆత్మీయ తండ్రి గారిని కోల్పోవడం జరిగింది. ఈ 2 నిమిషాల సందేశాన్ని రికార్డ్ చేసేటటువంటి తమ్ముడిని కూడా కోల్పోవడం జరిగింది. అనేక మంది అనుకున్నారు ఇంకా ఎవరు రికార్డ్ చేస్తారు, 2 నిమిషాల సందేశం రాదేమో అనుకున్నారు. అయితే దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి నేనే స్వతహాగా రికార్డింగ్స్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు అనేకమైన సమస్యలు కలుగుతాయి, అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. 2 భయంకరమైన సంఘటనలు, ఆ కుటుంబంలో ఇద్దరిని కోల్పోయినప్పుడు ఆ సందర్భంలో దుఃఖంలో, వేదనలో ఇంకా ఉపవాసం ఉండలేనేమో అనుకున్నాను. కానీ అటువంటి సమస్య కలిగినటువంటి సందర్భంలో కూడా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. జాగ్రత్తగా ఒక మాట చెప్తాను, వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. 21 రోజులు ఉపవాసం ఉందామని ప్రార్థన చేసి 1 రోజులోనే ఉండకుండా ముగించిన సందర్భాలు ఉన్నాయి. 40 రోజులు ఉందామని చెప్పి 4 రోజులు ఉపవాసం ఉండి ముగించిన సందర్భాలు ఉన్నాయి. అనేక సార్లు అండి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదండి, 1 రోజు ఉపవాసం ఉండి 1 పూట కూడా ఉండకుండా భోంచేసిన సందర్భం ఉంది. అయితే ఉపవాసం ఉన్నాను అంటే నా గొప్పతనం కాదు, కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. దేవుడు చూపిన ఉచితమైన కృపను బట్టి దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లిస్తూ ఉన్నాను. గమనించండి ప్రియులారా, ఈరోజు ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైవ్ ఇవ్వబోతూ ఉన్నాను. దయచేసి మీరు సాయంకాలం కూడా ఆ యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూడొచ్చు. ఈరోజు 3 గంటల వరకు మీకోసం అందుబాటులో ఉంటాను లైవ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత. కనుక ప్రార్థన విజ్ఞాపన ఉంటే 3 గంటల లోపల మీరు నాకు కాల్ చేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. మన ఫోన్ నెంబర్ మీలో అందరికీ తెలుసు, 7702807179. పిఏలు, అసిస్టెంట్లు ఎవరు లేరండి, 2-3 నెంబర్లు లేవు, ఒకే నెంబర్. కనుక ఈరోజు మీరు ఎవరు కాల్ చేసినా కూడా మీకోసం నేను ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉంటాను. ఎప్పుడు కాల్ చేసినా నేనే ఫోన్ ఎత్తానండి. ఒకవేళ మీటింగ్ ఉన్నా, ప్రేయర్లో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, ఈ 3 సందర్భాల్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. తిరిగి ఆన్ చేసిన తర్వాత ఎవరైనా కాల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను. వారి కొరకు ప్రార్థన చేసి సమాధానం ఇస్తానని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు శరీరాన్ని నలగగొట్టుకొని ఆత్మలో బలపడడానికి దేవుడు కృప చూపిస్తారు. కొన్నిసార్లు కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం అని చెప్పి ప్రార్థనలో కనిపెట్టరు, దేవుని వాక్యాన్ని ధ్యానించరు, తిరుగుతూ ఉంటారు, సమయాన్ని వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. అది ఉపవాసం కాదండి, దాన్ని హంగర్ స్ట్రైక్ అంటారు, నిరాహార దీక్ష అంటారు. మనం ఉపవాసం ఉంటూ ఉన్నామా అంటే మనం చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో కూర్చోవడం కాదు. మనం చేస్తున్నటువంటి పనులు, మన బాధ్యతలన్నింటినీ నిర్వర్తిస్తూ ప్రార్థనకి సమయాన్ని అనుకూలపరచుకొని ప్రార్థించడం ద్వారా ఆ యొక్క నిజమైన విశ్వాసము మన జీవితంలో
గొప్ప ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. ఈ 100 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము, నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టుదును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎంతో గణపరిచాడు, దేవుడు ఎంతో హెచ్చించాడు. మరి దేవుడు ఈ 100 రోజులు ఉపవాసాన్ని పురస్కరించుకుని దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఇంకా పరిచర్ని, నా జీవితాన్ని ఆయన సేవలో బహుబలంగా వాడుకుంటాడని నమ్ముతా ఉన్నాను. వీలైతే వారంలో ఒక్క శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కొంతమంది 40 డేస్ ఉంటారు, 21 డేస్ ఉంటూ ఉంటారు. మీకు అనుకూలమైనటువంటి సమయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి, ఆత్మలో బలము పొందుకుంటారని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు 126వ కీర్తన 5వ వచనము, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కన్నీటితో ఉన్నారా? దుఃఖముతో ఉన్నారా? వేదనతో ఉన్నారా? కార్యాలను జరగడం లేదనుకుంటున్నారా? కన్నీటితో విత్తుతూ ఉన్నారా? మీ బిజినెస్లో, మీ చదువుల్లో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీరు చేస్తున్న కార్యంలో కన్నీళ్లు విడుచుచూ ఉన్నారా? అయితే సంతోషగానముతో మీరు పంటను కోయినట్లుగా నా దేవుడు మీకు సహాయము చేయునుగాక. నీ కన్నీటిని తొడిచి దేవుడు నీ కన్నీటిని ఆనంద బాష్పముగా నా దేవుడు మార్చునుగాక. ఈరోజు మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రార్థన విజ్ఞాపన ఉంటే కాల్ చేయండి. లెంతీగా మీ హిస్టరీ మొత్తం చెప్పొద్దండి. ఏ సమస్య ఉందో చెప్పండి, సూటిగా కార్యాన్ని తెలియజేయండి, మీకోసం ప్రార్థన చేస్తాను. కొంతమంది కాల్ చేసి 1947లో ఏం జరిగిందో తెలుసా సార్ అంటారు. చాలా టైం ఎక్కువ అయిపోతుంది కదండి. కనుక ప్రార్థన విజ్ఞాపన అయితే దాన్ని సూటిగా తెలియచేయండి. దాని కొరకు నేను ప్రార్థన చేస్తానని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.